ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా తుడిచిపెట్టేలా అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. స్మగ్లింగ్ ముఠాల నెట్వర్క్ను మూలాలతో సహా నిర్మూలించేలా చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఫారెస్ట్ అధికారులు విస్తృత తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇటీవలి అటవీశాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. గడిచిన 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, సాధించిన పురోగతిపై ఆరా తీశారు. అటవీ సంపద పరిరక్షణలో ఏమాత్రం రాజీ పడొద్దని, స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించాలని పవన్ తేల్చి చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్పై ప్రభుత్వం అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఎర్రచందనం నరికే వారిపైనే కాకుండా అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు, అంతర్రాష్ట్ర కింగ్ పిన్లు, ఫైనాన్షియర్లపై సైతం చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ సూచనలతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీలోనే కాకుండా గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎర్రచందనం కేసుల్లో కన్విక్షన్ రేటు 3% కంటే తక్కువగా ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విభాగాల సమన్వయంతో ప్రస్తుతం 95% కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి. 2 ఏళ్లలోనే 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంది. దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా స్వాధీనం చేసుకునేలా టాస్క్ ఫోర్స్ అడుగులు వేస్తోంది. విలువైన సంపదను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల నిఘాను మరింత విస్తృతం చేశారు.